నా ఆశ భంగము కాదు ప్రభువా. దేవుని మీద మనకున్న నిరీక్షణ ఎప్పుడు భంగం అవ్వదు. ఆయన కొరకు మనం పెట్టుకున్న ఆశను దేవుడు ఎప్పుడు భంగం చేయడు. మనుషుల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు, రాజకీయవేత్తల మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, నువ్వు నీ స్నేహితుల వైపు చూసి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, నీ బంధువులను చూసి వారు అది చేస్తారు ఇది చేస్తారని ఎన్నో ఆశలు, గంపెడ ఆశలు వారి మీద పెట్టుకుని ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏదో ఒక రోజు నేను డిసప్పాయింట్ చేసేస్తారు, ఏదో ఒక రోజు నేను నిరుత్సాహపరుస్తారు. కానీ నీ దేవుడు అలాంటోడు కాదు కదా. నీ దేవుడు మంచివాడు. ఆయన నీ పట్ల ఉన్నతమైన ఉత్తమమైన ప్రణాళికలను నిరంతరాయంగా కలిగి ఉన్న దేవుడు ఆయన. నువ్వు ఆయనకు నీ చేతిని అప్పగించగలిగితే నీ ద్వారా తన సంకల్పాలు నెరవేర్చాలని దేవుడు కోరుతున్నాడు. తన ఉద్దేశాలు ఈ భూమి మీద నెరవేర్చాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంత బలంగా అంటే అత్యంత ఘనంగా నేను వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీ ఆశను దేవుడు ఎప్పుడు భంగము చేయడు, నేను నిరుత్సాహపరచడు. ఆయన విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి, బలపరిచి, ధైర్యపరిచి, తన మహిమతో నింపి, ఉన్నతమైన అనుభవాలతో నింపి పంపించాడు ఆయన. వాళ్ళు వచ్చిన విధానం ఒకటిగా ఉంది, కానీ వెళ్ళిన విధానం మాత్రం వేరుగా ఉంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చే విధానం ఒకటి అవ్వచ్చు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితంలో కలిగే మార్పులు, అనూహ్యమైన మార్పులు దేవుడు నీకు ఇస్తాడు. అలాంటి అనుభవాలు నువ్వు కొనసాగాలని కోరుతున్నావా? నీ ఆశ భంగం కాదు, అంతే. దేవుని మీద ఆశ పెట్టుకో, నిరీక్షణ కలిగి ఉండు. ఈ నిరీక్షణ నిన్ను ఎప్పుడూ కూడా సిగ్గుపరచదు. ధైర్యంతోనో, ప్రభావంతోనో, మహిమతోనో నిన్ను నింపే దేవుడు ఆయన. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకోండి, ప్రభువును స్తుతించండి, ఆయన గణపరచండి. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి.